ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు ఎంతో కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే విషయం మనకు తెలిసింది. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం పరిస్థితి ఆదాయపరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, ఇతరత్రక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ వీళ్ళకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆ కుజుడు శనితో కలిశాడు. ఈ కుజుడు శనితో కలవటం వల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆవేశాలు పెరుగుతాయి, తొందరపాటు నిర్ణయాలు చేస్తారు, అలాగే ఆవేశం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. అంటే పరిస్థితులు మీకు అలా దాపురిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు సంయమనాన్ని పాటించాలి, ఓర్పుని పాటించాలి. అలాగే సాధ్యమైనంత వరకు పరిస్థితులను మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్పించి ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ద్వితీయంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ ద్వితీయంలో రవి యొక్క సంచారం జరగటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆదాయపరంగా కూడా విపరీతంగా ఖర్చులు అయిపోయే అవకాశం ఉంటుంది. అనాలోచిత ఖర్చులు మీరు ఊహించరు. మీరు పర్వాలేదు, ఈ డబ్బులు ఈ రోజున బాగా మన డబ్బులు ఆదా చేద్దాం అనుకుంటాం. సడన్గా ఏదో ఒక అవాంతరం వచ్చి, ఏదో ఒక రకమైన అనర్థం వచ్చి మీకు ఊహించిన ఖర్చులు, మీ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా కారణం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి దాచిన డబ్బంతా కూడా వృధాగా ఖర్చు అయిపోవటం, అన్యాక్రాంతం అయిపోవటం ఇలాంటివి జరగటం వల్ల కొంచెం మానసికంగా కూడా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం ఖర్చు అయిపోతుంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి, సుఖం ఉండదు. అంటే సుఖము లేక ఆదాయం లేకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల చేతిలో కూడా మీరు మోసపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు హామీలు కానీ, షూటీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. కోపం కూడా మీకు తారాస్థాయిలో పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ఏ కార్యక్రమం కూడా మీరు ఊహించినంతగా పురోగతి సాధించదు, అభివృద్ధి సాధించదు అన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు మీ కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలు, మీ పిల్లల ఉద్యోగాలు కానీ, వాళ్ళ యొక్క జీవితాలు కానీ, వాళ్ళ యొక్క వైవాహిక జీవితాలు కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కానీ ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన, ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది మిమ్మల్ని వెన్నాడి వేధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆదాయానికి సంబంధించి మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆ డబ్బులు మీకు సకాలంలో మీకు అందడం వల్ల మీరు ఊహించినట్టుగా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మీకు డబ్బులు మీకు రావటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది. శుభకార్యాలలో కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా
మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే నిత్యము కూడా శివనామ జపం చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.